ఉన్నత్ భారత్ అభియాన్. ఇట్ ఈస్ ఎ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. రీసెంట్గా ఇది 1 డెకేడ్ని కంప్లీట్ చేసుకుంది. ఇది యాక్చువల్గా 2014లో తీసుకొని వచ్చినారు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్తో రూరల్ ఇండియాని డెవలప్ చేయడం కోసం, రూరల్ ఇండియాలో ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ అనేది తీసుకురావాలి, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ ద్వారా రూరల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అని. యాక్చువల్గా అసలు ఈ ఉన్నత్ భారత్ అభియాన్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే మన ఇండియన్ పాపులేషన్లో ఒక 70% ఆఫ్ ద పాపులేషన్ వరకు రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. అయితే వాళ్ళు ఒక 55% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మన అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లోనే వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మన ఇండియన్ నేషనల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒక 15 to 18% ఆఫ్ ద పర్సంటేజ్ వరకు. సో అంత తక్కువ పర్సంటేజ్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం, దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం రూరల్ డెవలప్మెంట్ అనేది జరగాలి, అది కూడా హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెల్ప్తో అనేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది 2014లో. దీని యొక్క మెయిన్ నేషనల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్గా ఐఐటి ఢిల్లీ చూసుకుంటుంది. అండ్ ఐఐటి ఢిల్లీ కింద ఒక 4000+ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నాయి. దీని యొక్క మెయిన్ కీ ఫోకస్ ఏరియాస్ ఏంటేంటివి అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్, వాటర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్, హెల్త్ కేర్, శానిటేషన్ మీద, రూరల్ క్రాఫ్ట్స్ అండ్ హౌసింగ్ మీద, ఈ గవర్నెన్స్, బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ కూడా. దీని యొక్క కీ రోల్ ఏంటి, ఉన్నత్ భారత్ అభియాన్ యొక్క మెయిన్ థింగ్ ఆర్ మెయిన్ రోల్ ఏంటి అని అంటే విలేజ్ అధ్యాయన్ అని అంటారు. అంటే పార్టిసిపేటరీ లెర్నింగ్ అనమాట. బాటమ్ అప్ ప్లానింగ్ అనేది చేస్తారు రాదర్ దాన్ టాప్ డౌన్ ప్లానింగ్. అండ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఒక 2 ఇన్నోవేషన్స్ చేసినారు. లెమన్ గ్రాస్ కల్టివేషన్, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్. ఈ రెండు కూడా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసినాయి వాళ్ళ యొక్క హార్వెస్ట్ టైం పీరియడ్లో. అండ్ ఎన్ఐటి మణిపూర్ వాళ్ళు ఒక వాటర్ ప్యూరిఫైయర్ని ఇన్వెంట్ చేసినారు. దానివల్ల ఒక 2000+ విలేజెస్కి క్లీన్ వాటర్ని ప్రొవైడ్ చేయగలిగినారు. ఇలాగే ఉన్నత్ భారత్ అభియాన్ ఎలా అయితే స్టార్ట్ చేసినారో దానికి 2.0 కూడా ఇంట్రడ్యూస్ చేసినారు ఇన్ ద ఇయర్ 2018. అది ఒక ఛాలెంజ్ మోడ్ లాగా అనమాట. అంటే ప్రతి ఒక్క హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మినిమం ఒక 5 విలేజెస్ అయినా అడాప్ట్ చేసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి రూరల్ డెవలప్మెంట్ అనేది చెయ్యాలి అని. ఇది ఉన్నత్ భారత్ అభియాన్.